రవి మేడూరు గారు, ప్రస్తుతం ఎదురవుతున్న నేపథ్యంలో అసలు ఫ్రెషర్స్ పరిస్థితి ఏంటనేది నా ప్రశ్న. ఫ్రెషర్స్ ఈ రంగంలోకి రావచ్చా, లేదంటే వేరే ప్రొఫెషన్ ఎంచుకోవటం ఇప్పుడే మంచిదా? ఆమ్, చాలా మంచి ప్రశ్న అండి. ఈ ప్రశ్న నన్ను చాలా రోజులుగా వేధిస్తోంది. ఎందుకంటే మా పిల్లలు కూడా ఇప్పుడిప్పుడే గ్రాడ్యుయేషన్ పూర్తి చేయబోతున్నారు. అలాగే నేను చుట్టూ చూస్తున్నాను కదా, పిల్లలందరిలోని ఇదే ఆందోళన ఉంది. మాకు ఎక్కడి నుండి వస్తాయి ఉద్యోగాలు అని. అయితే ఆ, ఒకటైతే నేను చెప్పగలనండి. ఉమ్, ఇంతవరకు ఫ్రెషర్స్ లో సాఫ్ట్వేర్ పెద్ద భారమే మోసింది. ఉమ్, అంటే ఉన్న మొత్తం గ్రాడ్యుయేట్స్ లో సాఫ్ట్వేరే అధిక లోడ్ తీసుకొని అందరికి ఉద్యోగాలు ఇప్పించింది. అవును. అంతే ప్రపోర్షన్ తో అంతే ప్రపోర్షన్ తో మున్ముందు ఉంటుందా అంటే నేను ఉండదని అంటానండి. ఉమ్, అది సాఫ్ట్వేర్ ఇన్ని రోజులు మోసిన భారం మళ్ళా ఇంకా మరి మోయలేకపోవచ్చు. ఉమ్, అది కనుక ప్రతి ఒక్కరూ కూడా సాఫ్ట్వేర్ లోనే ఉంటాయి జాబ్స్ అని కాకుండా వేరే రంగాలు చూడాలి. ముఖ్యంగా మన దేశానికి కావాల్సింది అవసరమైనది కూడా కోర్ రీసెర్చ్, ఉమ్, ముఖ్యంగా సైంటిఫిక్ రీసెర్చ్ అనేది అది అది ఎందులోనూ అవ్వచ్చు. అది ఏవియానిక్స్ లో అవ్వచ్చు, లేకపోతే బయోటెక్నాలజీలో అవ్వచ్చు, లేకపోతే నానో మెటీరియల్స్ లో అవ్వచ్చు. ఓకే. వీటిలో రీసెర్చ్ చేసేది అనేది ఆమ్, అది మన దేశంలోని చాలా జాబ్స్ సృష్టించబోతున్నాయి. ఉమ్, ఏఐ ద్వారా రీసెర్చ్ కూడా యాక్సలరేట్ కాబోతోంది. ఓకే. ఇప్పుడు ప్రతి వాళ్ళకి రీసెర్చ్ చేయడానికి తగిన టూలింగ్, తర్వాత దాని కాస్ట్ కూడా తగ్గింది. ఉమ్, కనుక రీసెర్చ్ వైపు చాలా జాబ్స్ పెరుగుతాయి. సో నేనేమనుకుంటున్నా అంటే సాఫ్ట్వేరే కాకుండా ఉమ్, కోర్ డిసిప్లిన్స్ లోని, ముఖ్యంగా రీసెర్చ్ లోని, తర్వాత పరిశోధనలు అభివృద్ధిలోని ఉమ్, మన యువత దృష్టి పెడితే ఓకే. రాబోయే 3 ఏళ్లలో ఈ పరిణామం చక్కగా చూడొచ్చండి. అంటే ఉమ్, రీసెర్చ్ జాబ్స్ పెరగడం, అలాగే కొన్ని డిసిప్లిన్స్ అనేవి ఫిజికల్ డిసిప్లిన్స్ అండి. ఓకే. వాటిని ఏఐ మార్చలేదు. ఇప్పుడు అమెరికాలోని అన్నిటికంట హాటెస్ట్ ఏంటి అంటే ట్రేడ్ అంటారండి. ఉమ్, ట్రేడ్ అంటే ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్, హెచ్వాక్ సిస్టమ్స్ చేసేవాళ్ళు, తర్వాత కార్పెంటరీ, హలో. మేసనరీ. ఉమ్, వీళ్ళు ఈ ఈ ఈ డిసిప్లిన్స్ ఎంత రోబోటిక్స్ వచ్చినా కూడా రైట్. వీటిలోని అంటే నేను ఓకే. అన్ని ఫిజికల్ లేబర్ ఉన్న అంటే వర్కే రవి నేను మేడూరు గారు, అంటే చెప్పట్లేదు. ఇప్పుడున్న ఎంప్లాయీస్లో ఏ ఏజ్ గ్రూప్ అనేది ప్రస్తుతం సేఫ్ జోన్లో ఉన్నట్టు? ఐటీ ఎంప్లాయీస్లో ఫ్రెషర్స్ 5 ఏళ్ళ లోపు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్టా కాదా? ప్రస్తుతం పనిచేస్తున్న వాళ్ళు. 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు సేఫ్ జోన్ లో ఉన్నట్టేనండి. ఉమ్, సేఫ్ జోన్ లో లేని వాళ్ళు ఎవరంటే మిడిల్ మేనేజ్మెంట్. ఓకే. అది ఓకే. నేను ఇందాకనే వాళ్ళ ఉదయమే ఉమ్, జాక్ డార్సీ అని ఒక ఆయన ట్విట్టర్ నుండి బ్లాక్ అనే కంపెనీకి వెళ్ళి వాళ్ళు కూడా ఈ విధంగానే లే ఆఫ్ చేశారండి. ఉమ్, అది ఓ, అతను లే ఆఫ్ చేసిన కారణాలు అవి చెప్పారు.